హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కస్టమైజ్డ్ జ్యువెలరీస్. ఈరోజు మనం అన్ని కస్టమైజ్డ్ సెట్స్ చూద్దామండి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ కస్టమైజ్ సెట్ అండి. సో డీటెయిలింగ్కి వస్తే ఇది 2 లైన్స్ సెట్ అండి. ఇక్కడ మనం యూజ్ చేసిన పర్ల్స్ ఏవైతే బీట్స్ యూజ్ చేసామో అవి రియల్ మొనాలిసా పంకిన్ ఎమితిస్ట్ అండి. ఇన్ బిట్వీన్ మనం ఆనెక్స్ బీట్స్ వాడాము, గ్రీన్ కలర్ ఆనెక్స్ బీట్స్. సో సెట్ లెంత్ వచ్చేసరికి 17 to 18 ఇంచెస్ వస్తుందండి. ఫస్ట్ లైన్ లెంత్ 17 ఇంచెస్ వస్తుంది, కింద సెకండ్ లైన్ వచ్చేసి 18 ఇంచెస్ వస్తుందండి. సో ఈ ఐటమ్ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి ఫర్ ఆర్డర్స్. అరెల్స్ మీకు ఏమైనా ఆల్టరేషన్స్ కావాలి, అడ్జస్ట్మెంట్స్ కావాలి అన్నా కానీ మీరు డిఎం చేయండి. మేము మీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్ చేసిస్తాము, అడ్జస్ట్ చేసిస్తాము. లెన్స్ కానీ లేకుంటే మీకు ఏమైనా బీట్స్ కలర్ చేంజెస్ కావాలన్నా కానీ చేసిస్తాము. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ కస్టమైజ్ సెట్ అండి. ఇక్కడ మనం యూజ్ చేసినవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వైట్ కలర్ యూజ్ చేసాం అనమాట. సో నెక్ పార్ట్లోకి వచ్చేసరికి మనం బీడ్స్కి వాటర్ పర్ల్స్ మధ్యలో జడాయు డ్రాప్స్ యూజ్ చేసాము. ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేసాం అనమాట, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో జడాయు డ్రాప్స్కి కింద మనము చేతన్ రూబీస్ రిప్లికా బీడ్స్ని అటాచ్ చేసాం అనమాట. ఇది వెరీ స్మాల్ సైజ్ అండి, ఇది హ్యాండ్ మేడ్. మనము ఇవి అటాచ్ చేసాము డ్రాప్కి. సో పింక్ కలర్ వేసాం, గ్రీన్కి గ్రీన్ కలర్ రిప్లికా బీడ్స్ వేసాం అనమాట. సో ఇది మొత్తం ఇది నెక్ పార్ట్ వరకు రిపీట్ అవుతుంది, ఇంకా బ్యాక్ మొత్తం సో మనకి వాటర్ పల్స్ రిపీట్ అవుతాయి అనమాట. సో లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుందండి. సో మీకు నచ్చితే స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి దిస్ వన్ అండి, గ్రీన్ కలర్ ఆనెక్స్ బీట్స్తో కస్టమైజ్ చేసిన సెట్. ఇది మనకి చూస్తే ఇవి రియల్ ఆనెక్స్ బీట్స్ అండి. సో నెక్ పార్ట్ వరకు మనము సీజెడ్ డ్రాప్స్ వేసాము, సీజెడ్ డ్రాప్స్ అనమాట ఇవి. సో ఈ డ్రాప్స్కి మళ్ళీ మనం హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఆనెక్స్ బీట్స్ స్మాల్ సైజు అటాచ్ చేసామన్నమాట. సో ఇది ఈ ప్యాటర్న్ అనేది ఈ సీజెడ్స్ డ్రాప్స్ అటాచ్ చేయడం యోక్ పార్ట్ నెక్ పార్ట్ వరకు రిపీట్ అవుతుందండి. ఇంకా బ్యాక్ సైడ్ లెంత్ నెక్స్ట్ అంతా కంటిన్యూషన్ ఆనెక్స్ బీట్స్ వెళ్ళిపోతాయి. సో మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి. సో లెంత్ వచ్చేసి ఇది 17 ఇంచెస్ ఉంటుందండి, 16 to 17 ఇంచెస్ ఉంటుంది. మీరు నచ్చితే కనుక స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి. మీకు ఏమైనా కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ కావాలన్నా కానీ మీరు డిఎం చేయండి. అండ్ ఇలాగే నచ్చితే ఇలాగైనా తీసుకోండి. ఇది పెండెంట్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే రియల్ స్టోన్ అనమాట. ఇది హ్యాండ్ పెయింటెడ్ మీనాకారి స్టోన్ అండి, ఆనెక్స్ స్టోన్. సో మీరు ఇక్కడ చూస్తే ప్యాటర్న్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా హ్యాండ్ పెయింటెడ్ అనమాట, హ్యాండ్ మేడ్ ఇది మొత్తం. సో మనకి ఇక్కడ యూనిక్ పీసెస్ ఉన్నాయండి, మన దగ్గర డ్యూయల్ పీసెస్ లేవు, సింగిల్ పీసే అవైలబుల్ ఉంది. ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోద్దండి, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. సో ఇదొక ప్యాటర్న్ అండి. ఇలాంటివి మన దగ్గర మల్టిపుల్ 4 to 5 ఉన్నాయి. సో షేప్స్ స్లైడ్గా వ్యారీ అవుతాయి, ఏ పెండెంట్ షేప్ సేమ్ ఉంటుంది అనమాట, సిమిలర్. సో మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇది రియల్ స్టోన్ అండి. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో దిస్ వన్ అండి, ఇట్లా వస్తుంది బ్యాక్ స్టోన్. చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుందండి, నీట్గా ఫినిషింగ్ అయితే చూడండి సూపర్ వచ్చింది పెయింట్. సో ఇదనమాట, నచ్చితే కనుక డిఎం చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పెండెంట్స్ కూడా చూపిస్తాము, సేమ్ ప్యాటర్న్లో ఇంకా ఫ్యూ ఉన్నాయి, అవి కూడా మీకు ఫాస్ట్గా సో అనదర్ ప్యాటర్న్ అండి. ఇది సేమ్ హ్యాండ్ పెయింటెడ్ మీనాకారి ఆనెక్స్ స్టోన్ అనమాట. ఇది కూడా సేమ్ సిమిలర్ ఉంటుంది, బట్ ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు పెయింట్ డిఫరెంట్ ఉంది ప్రీవియస్ దానికి దీనికి, అండ్ షేప్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఓవెల్ షేప్ వచ్చింది, ఇందాకైతే కొంచెం స్లైడ్ కటింగ్ డిఫరెంట్ ఉంది. సో ఇదండి. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది స్టోన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి. సో ఇది ప్యాటర్న్ చేంజ్ అయింది అండ్ స్టోన్ షేప్ కూడా చేంజ్ అయిపోయింది. సో సేమ్ మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్. సో దిస్ వన్ ఇస్ ద ఫ్రంట్. సో ఇలా వస్తుంది అనమాట మీకు పెండెంట్. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వన్ అనమాట. ఇది అగైన్ డిఫరెంట్ అనదర్ ప్యాటర్న్ అండ్ పెండెంట్ షేప్ కూడా వేరీ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్టోన్ ఇలా వస్తుంది అనమాట. నచ్చితే కనుక స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి. మీకు పెండెంట్ కావాలంటే పెండెంట్ ఇలానే తీసుకోండి, ఆర్ఎల్స్ మీరు మాకేమైనా కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా కానీ మేము చేసిస్తామన్నమాట బీట్స్ యూస్ చేసి. సో మీకు అన్ని మన దగ్గర ఉన్న పెండెంట్స్ అన్నీ చూపిస్తానండి. సో మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మీకు ఏ స్టోన్ పెండెంట్ నచ్చిందో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి మాకు పంపించండి, మేము మీకు అది డిస్పాచ్ చేస్తాము. ఆర్ఎల్స్ మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కానీ సో మీరు సెలెక్ట్ చేసిన పెండెంట్కి మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. సో ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్, మీకు నచ్చితే డిఎం చేయండి. ఓకే, నెక్స్ట్ సెట్ వచ్చేసి దిస్ వన్ అండి, బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ వన్. ఇది వచ్చేసి మనం రెడ్ కోరల్ చిప్ బీట్స్తో కస్టమైజ్ చేసింది. మనం లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో ఒకటి పెట్టాము. సో దీంట్లో మనం రియల్ బరోక్
పర్ల్ యూజ్ చేసామనమాట. సైడ్ వస్తుంది ఇది. అండ్ చైన్ లెంత్ మొత్తం కోరల్ చిప్ బిట్స్ వస్తాయి అనమాట. నేను మీకు ఇది నెక్ కేస్ సో ఇట్లా మనం వేసుకుంటే ఈ బరుక్కి పర్ల్స్ అనేది మనకి సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో చైన్ లెంత్ మొత్తం చిప్ కోరల్స్ వస్తాయి. సో నచ్చితే కనుక స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి. సో అనదర్ సెట్ వచ్చేసి దిస్ వన్ అండి, కస్టమైజ్డ్ సెట్. ఇక్కడ మనం యూజ్ చేసినవి పర్పుల్ కలర్ ఆనెక్స్ బీడ్స్ అనమాట. చైన్ లెంత్ మొత్తం పర్పుల్ కలర్ ఆనెక్స్ బీడ్స్ చూసాము. సో నెక్ పార్ట్ వరకు మాత్రం మనము తులిప్ ఫ్లవర్స్ని యాడ్ చేసామన్నమాట. సో డ్రాప్స్కి ఇక్కడ మీరు చూస్తే సో డ్రాప్స్ యాడ్ చేసాము, తులిప్ ఫ్లవర్స్ హ్యాంగ్ చేసామన్నమాట. అండ్ స్వరోస్కి పల్స్ స్మాల్ సైజ్ కూడా అటాచ్ చేసామన్నమాట. హోప్ ఇట్స్ క్లియర్ ఇన్ వీడియో. సో ఇదనమాట. సో ఇది నెక్ పార్ట్ వరకు ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఆనెక్స్ బీడ్స్ మనం యూజ్ చేసాము. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. నచ్చితే కనుక డిఎం చేయండి. ఆరెల్స్ మీకు ఏమన్నా డిఫరెంట్ కలర్తో కస్టమైజ్ చేయమన్నా కానీ చేస్తాము. సో పర్పుల్, గ్రీన్, రెడ్, పింక్ అలా మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా కానీ మనం కస్టమైజ్ చేసిస్తాం అనమాట. ఇది మొత్తం కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. సో ఇక్కడ ఏది మనము రీటైల్లో కానీ ఆరెల్స్ బయట తీసుకున్నది కాదు, కంప్లీట్గా హ్యాండ్ మేడ్. ఇవన్నీ కస్టమైజ్ చేసినవి, అటాచింగ్ అని ఇదంతా. ఓకే, సో నచ్చితే కనుక స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ 2 లైన్ సెట్ అండి. ఇక్కడ మనం టైర్ కట్ గ్రీన్ కలర్ ఎమితిస్ యూస్ చేసాము. లైట్ గ్రీన్ అనమాట. మీకు వీడియోలో క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఫస్ట్ లైన్ వచ్చేసరికి ప్లెయిన్గా కస్టమైజ్ చేసాము. సెకండ్ లైన్కి వచ్చేసరికి మనం నెక్ పార్ట్లో ఈ డ్రాప్స్ యూస్ చేసాం అనమాట, గ్రీన్ కలర్ డ్రాప్స్. ఈ డ్రాప్స్కి మనం స్వరోస్కి పర్ల్స్ అండ్ పంకిన్ ఎమితిస్ని అటాచ్ చేసాము. ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి. సో ఇవి స్వరోస్కి పర్ల్స్ అటాచ్ చేయడం కానీ, ఈ ఎమితిస్ని అటాచ్ చేయడం కానీ ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇలా వస్తుంది నెక్ సైడ్. సో పెండెంట్ వచ్చేసి డైమండ్ రెప్లికా పెండెంట్ అండి. సో ఇదనమాట. మనకి గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది ఇక్కడ మిడిల్లో. అండ్ మొత్తం వచ్చేసి డైమండ్ రెప్లికా పెండెంట్. సో కింద హ్యాంగింగ్స్ వచ్చేసరికి అగైన్ మళ్ళీ మనం స్వరోస్కి పర్ల్స్ అండ్ పంకినే అటాచ్ చేసాము. సో ఇదండి ఓవరాల్ లుక్. మీకు చైన్ లెంత్ వచ్చేసరికి 17 to 18 ఇంచెస్ వస్తుందండి చైన్ లెంత్. సో సెట్ లెంత్ వచ్చేసరికి మీకు 17 to 18 ఇంచెస్ వస్తుంది. మేము బ్యాక్ సైడ్ దీనికి హుక్ వేసామన్నమాట. లేదు మీకు థ్రెడ్ ఇవ్వమంటే థ్రెడ్ అటాచ్ చేసి కూడా ఇస్తాము. సో దట్ మీరు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు కన్వీనియంట్గా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఇలా హుక్తోనే నచ్చింది, బాగుంది అనుకుంటే మీరు హుక్తోనే తీసేసుకోవచ్చు. సో ఇదండి ఇలా ఈ సెట్. మీకు నచ్చితే కనుక డిఎం చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఏమన్నా వేరే కలర్స్ యూస్ చేసి కస్టమైజ్ చేయమన్నా కానీ మనం కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ అండి. బ్యాక్ బీడ్స్కి సెట్ అయ్యే పెండెంట్స్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ చూద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ పెండెంట్ ఇలా వస్తుందండి. సో మీరు చూస్తే కనుక ఇది లీఫ్ షేప్లో వస్తుంది, లీవ్స్ హ్యాంగ్ అవుతున్నట్టు. అండ్ సైడ్ వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నట్టు వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద వన్ మోడల్ అండి. ఇది పెండెంట్. ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి లీఫ్ హ్యాంగ్ అవుతున్నట్టు వచ్చాయండి. బ్యూటిఫుల్ అండి. ఇది స్మాల్గా క్యూట్ అనదర్ బ్లాక్ బీడ్స్ పెండెంట్ అండి విత్ ఇయర్ రింగ్స్. సో ఇది సింపుల్గా వచ్చేసిందండి. ఫ్లవర్స్ వచ్చేస్తాయి కింద, మిడిల్లో వచ్చేసి బిగ్ ఫ్లవర్ వస్తుంది అనమాట. 4 డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి, రీస్టాక్ అయ్యాయి. సో నేను ఫస్ట్ వన్ చూపిస్తాను. దిస్ వన్ అండి. ఇక్కడ వచ్చేసరికి అన్ని సీజెడ్ వే. సో లైక్ కింద డ్రాప్ లాగా వస్తుంది. ఇది ఒక పెండెంట్. సో కమ్ టు ద అనదర్ పెండెంట్. ఇది కొంచెం టొటాయిస్ షేప్లో వస్తుంది. నేను మీకు చూపిస్తాను. సో టొటాయిస్ షేప్లో ఉంటుంది. మీరు చూస్తే బోత్ సైడ్స్ స్టార్స్ వస్తాయి, మధ్యలో వచ్చేసి ఓవెల్ షేప్, కింద డ్రాప్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ వన్ అండి. సో అనదర్ వన్ వచ్చేసి దిస్ వన్. సో ఇది కూడా అంతే. మిడిల్లో వచ్చేసి స్టార్ వస్తుంది, కింద డ్రాప్, పైన వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ కైండ్ చైన్ వచ్చేసింది అనమాట. సో దీంట్లో కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి ఇది స్లైడ్గా వేరీ అవుతుంది మోడల్ వచ్చేసి. సో సైడ్స్ వచ్చేసి డైమండ్ షేప్ డాట్స్ లాగా వస్తాయి, స్టోన్స్. అండ్ మిడిల్ వచ్చేసరికి స్టార్ ఫ్లవర్ అండ్ కింద డ్రాప్ అనమాట. ఇవి మనకి దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్కి పెండెంట్స్ మీకు కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉంటాయి. డిఎం చేయండి మీకు నచ్చిన దానికి. అండ్ దెన్ నెక్స్ట్ సెట్ వచ్చేసి దిస్ లాంగ్ 2 లైన్ సెట్ అండి, లాంగ్ సెట్. సో ఇక్కడ మనం యూజ్ చేసినవి పర్పుల్ కలర్ స్ట్రాబెరీ షేప్ ఎమితిస్ట్ అనమాట. సో ఎమితిస్ట్కి మధ్యలో మనం స్వరోస్కి పల్స్ వేసాము. సో చైన్ మొత్తం సెట్ మొత్తం ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందండి. మీకు చూపిస్తాను డీటెయిలింగ్గా. సో బ్యాక్ నుంచి స్టార్ట్ అయితే మనకి ఫస్ట్
పర్పుల్ కలర్ స్ట్రాబెరీ ఎమితిస్ట్ వేసాము. తర్వాత స్వరోస్కీ పర్ల్స్, అగైన్ స్ట్రాబెరీ ఎమితిస్ట్ అండ్ పర్ల్స్. సో సేమ్ ప్యాటర్న్ మనకి ఫుల్ సెట్ లెంత్ మొత్తం ఇదే రిపీట్ అవుతదనమాట. మనకి ఇది లాంగ్ అనమాట. లాంగ్ సెట్ మనకి 22 ఇంచ్ వరకు వస్తది. 22 to 24 ఇంచ్. మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నెంబర్కి DM చేయండి. ఓకే. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కానీ మీరు మాకు DM చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ DM అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అండి. మేము క్లియర్ చేస్తాము మీ క్వైరీస్ అన్నీ. ఓకే. సో దట్స్ ఆల్ అండి. ఇదేనండి ఈరోజు కలెక్షన్ ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మి కస్టమైజ్డ్ జ్యువెలరీస్. అండ్ మీకు ఏ ఐటమ్ ఈ వీడియోలో బాగా నచ్చిందో అది కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.